సో ఇక్కడ ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే మనం నా నోట్స్ లో ఏమేమి ఉంది ఎక్కడి వరకు ఉంది అనేది. సో ఇది సెర్చ్ ఫైండ్ అండ్ రీప్లేస్, అది మీకు తెలిసిందే. సో ఇక్కడ ఇది మనం ఏమేమి ఓపెన్ చేసాం ఏంటి యాక్సలేటింగ్ పాండస్ అవన్నీ మనకేం సంబంధం లేదు. అండ్ ఈ కీ ఈ సీక్రెట్ కీ అనమాట, ఏపీఐ కీస్ అనుకోండి బేసిక్ గా. అండ్ ఈ ఫైల్ మనం ఏమేమి అప్లోడ్ చేస్తున్నాం మన ఈ కొలాబ్ ఫైల్లో ఏమేమి డేటా అప్లోడ్ అయ్యింది, మనం దేంతో వర్క్ చేస్తున్నాం అనేది. సో నా దగ్గర అయితే ఏం డేటా లేదు, ఇదంతా ర్యాండమ్ డేటా అన్నమాట. సో ఇది గూగుల్ కొలాబ్కి అయితే ఇంట్రడక్షన్. సో చాలా సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ డ్రైవ్ లాగానే ఉంటుంది. మీరు గూగుల్ డ్రైవ్ రోజు యూజ్ చేస్తే మీ గూగుల్ కొలాబ్ కూడా యూజ్ చేయడం అలవాటు అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మనం ఒక టెక్స్ట్ని ఎలా రాయాలి, ఒక కోడ్ రాసిన తర్వాత ఎలా రన్ చేయాలి, దాని అవుట్పుట్స్ ఏంటి అన్ని మనం చూద్దాం అనమాట. ఇది పైటాస్ లో డే టు ఎండ్ వచ్చి ఈ వీడియోలో మనం ఒక ఫస్ట్ టెక్స్ట్ సెల్ ని ఎలా రాయాలి, ఫస్ట్ కోడ్ సెల్ ని ఎలా రాయాలి పైటాస్ లో అనేది చూద్దాం. సో మీకు అందరూ తెలిసినట్టుగా పైటాస్ అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. సో ఏఎంఎల్ డిఎల్ యూస్ చేయడానికి రాస్తారు. సో ఇదైతే అంత ఈజీగా ఉండదు అర్థం చేసుకోవడానికి. మీరు ఒకటికి రెండు సార్లు వీడియోని అయితే చూడండి, అప్పుడే అర్థమైంది. సో మనం పాండాస్ నంపై ఇవన్నీ జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఇంపోర్ట్ చేస్తాం అనమాట. మ్యాథ్ ల్యాబ్ గ్రాఫ్ జనరేట్ చేసుకోవడానికి అవన్నీ అవసరం లేదు. మనకు పైటాస్ రాసేప్పుడు మనకి టార్చ్ అనేది ఒకటే కావాలి. సో మీరు ఇంపోర్ట్ టార్చ్ అనేది నొక్కండి, అదొక్కటే అయిపోద్ది. ఇంపోర్ట్ టార్చ్ అంటే మీకు ఏం సెటప్ చేయాల్సిన అవసరం లేదు పై టచ్ నేర్చుకోవడానికి లేదా పై టచ్ డౌన్లోడ్ చేసుకోవడానికి. మీ గూగుల్ కొలాబ్ లో జస్ట్ ఇంపోర్ట్ టార్చ్ అనేది రాస్తే చాలా అనమాట. సో మెయిన్ గా ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు కోడ్ అనేది ప్లస్ చేసి రాసుకోవచ్చు, లేదంటే మీరు ఒక సెల్ కిందికి రాగానే ఇక్కడ మీకు ఒక లైన్ వచ్చేసి ఇక్కడ కోడ్ ఆ టెక్స్ట్ అని వస్తుంది కదా. ఇప్పుడు నేను కోడ్ అని రాస్తాను. సో ఇక్కడ మీరు ఇంపోర్ట్ టార్చ్ అనేది రాస్తే మీరు పైటార్చ్ ఆల్రెడీ మీ కొలాబ్ ఫైల్ లోకి ఇంపోర్ట్ చేసేసినట్టు.